అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో వంతెన సెంటర్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. స్వతంత్ర ఉద్యమ సారథి జాతిపిత మహాత్మా గాంధీకి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఎంవి కృష్ణారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ మహాత్మా గాంధీ. దినోత్సవం 77వ వేడుకల్ని శ్రీ మండలం కృష్ణారావు గారి ఇద్దరి వద్ద నిర్వహించుకోవడం స్వాతంత్రోద్యమంలో పాల్గొని రాజకీయాల్లో ప్రవేశించిన తరం వారు రెండవ సార్వత్రిక ఎన్నికల్లో 100 పార్లమెంట్ నుంచి ఎన్నికైన వారు ఆ రోజుల్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి పార్లమెంట్లో ప్రవేశించే నాటి రోజులకి ఈనాటి రోజులకి ఉన్న తేడాన్ని మనం గమనించాల్సిన అవసరం. ఇవాళ మన ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతున్నది విచారకరమైన పరిస్థితి. సామాన్య కార్యకర్తలు చట్టసభల్లో పాల్గొనే అవకాశం లేకున్న పరిస్థితి. కనీసం పంచాయతీలో సర్పంచ్గానో లేకపోతే వార్డు మెంబర్గానో కూడా గెలవాలంటే కూడా ధనాన్ని ఉపయోగించి భరిస్తారు. అందుకని మనం నిజమైన ప్రజాస్వామ్యం ఈ దేశంలో వర్తిల్లాలంటే ధనస్వామ్యం రాజ్యం ఏలకుండా చూడాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన చేసినప్పుడే అది సాధ్యం. ఓటుకు నోటు తీసుకునే పరిస్థితులు ఉన్నంతకాలం కూడా మన పెద్దలు సాధించిన స్వాతంత్రానికి పరమార్థం లేదన్నది మనం ఈ సందర్భంలో గుర్తించాల్సిన అవసరం. ప్రజలు మనం చైతన్యం చేయాల్సిన అవసరం. రెండోది, రాజ్యాంగ విలువలు రోజు రోజుకి నశిస్తున్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. శాసన వ్యవస్థ కానివ్వండి, అధికార వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, వీటికి తోడు కోర్టు ఎస్టేట్గా పేర్కొనే పత్రికా ప్రసార మాధ్యమాల వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా విలువలకి దూరంగా జరగడం అన్నది విచారకరం. ఆ విలువలను నిలబెట్టే పరిస్థితుల వల్ల ఏ వ్యవస్థలో కూడా లేని స్థితి ఏర్పడుతుంది. ఇది మన ప్రజాస్వామ్యానికి మంచిది మాత్రం ఏమాత్రం కాదన్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణం చేసినప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఎంతోమంది మేధావులు ఈ రాజ్యాంగ నిర్మాణంలో పాల్పంచుకుని ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని, స్త్రీ పురుష సమానత్వాన్ని వారు ప్రతిపాదించారు. లౌకిక విధానాన్ని అయితే వాళ్ళ విధానాలన్నీ కూడా ఏ విధంగా రూపాంతరించి ఉంటున్నాయో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మన రాజ్యాంగం మనకి ఏది నిర్దేశించిందో ఆ నిర్దేశించిన ప్రకారం వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తే ఈ దేశ ఔన్నత్యం మరింతగా పెరిగిద్దన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అదే గణతంత్రం రోజు తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ అని చెప్పి ఇవాళ మన గర్వదాయకమైన విషయం ఏంటంటే ఒక దివ్యమ వాసి శ్రీ పింగళ వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకాన్ని ఈరోజు మనం ఆవిష్కరించిన అవకాశం వారు యావత్ ప్రపంచంలోనూ భారతీయులకు కలిగిందంటే అది మనందరికీ కూడా గర్వదాయకం. అంతేకాకుండా ఈ రోజున వివిధ రంగాల్లో ప్రముఖులకి పద్మ పురస్కారాలు అందించారు.